మహాభారతంలో దుర్యోధనుడి పెద్ద తప్పు. కురుక్షేత్ర యుద్ధం మొదలు కాకముందు దుర్యోధనుడు మరియు అర్జునుడు ఇద్దరు తమ తమ సైన్యాలను బలపరచడానికి జనులను రాజులను ఆశ్రయిస్తున్నారు. ఆ ఇద్దరు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లారు. కృష్ణుడు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దుర్యోధనుడు కృష్ణుని పాదాల వద్ద కూర్చోవడం నా గౌరవానికి సరిపోదని భావించి అతని ముఖం దగ్గర కూర్చున్నాడు అహంకారంతో. కానీ అర్జునుడు పరమాత్మ పాదాల దగ్గర కూర్చోవడం నాకు వరం అని భావించి వినయంతో ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత శ్రీకృష్ణుడు కళ్ళు తెరిచారు. మొదట ఆయన అర్జునుడినే చూశారు, ఎందుకంటే అతను ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పారు, మీరిద్దరూ ఒకే సమయానికి వచ్చారు, కానీ ముందుగా అర్జునుడికి ఎంపిక హక్కు ఉంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడిని అడిగారు, నా సైన్యం 10,000 మంది నీకు కావాలా, లేక నేను ఒక్కడే ఆయుధం పట్టకుండా నీతో ఉండాలా? అప్పుడు ధైర్యంగా భక్తితో అన్నాడు, ప్రభు మీరే నాకు చాలు, మీ సన్నిధి నా విజయం. దుర్యోధనుడు లోలోపల నవ్వుకుంటూ, అర్జునుడు ఎంత మూర్ఖుడో, సైన్యం తీసుకోకుండా కృష్ణుడిని కోరుకున్నాడు అని. దుర్యోధనుడు ఆనందంగా కృష్ణుడి సైన్యం తీసుకున్నాడు. కానీ అతనికి తెలియదు, దేవుడు ఉన్న చోటే నిజమైన విజయం ఉంటుంది, సైన్యం బలం కాదు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుని మార్గదర్శకత్వం వల్లే అర్జునుడు విజయం సాధించాడు. దుర్యోధనుడు తన అహంకారం వల్ల ఓడిపోయాడు.